హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు శుక్రవారం 12వ తేదీ జూలై. ప్రధాన వార్తలు చూద్దాం. ఆత్మహత్యల్లో భారత్ టాప్, ప్రతి లక్షకు 12 మందికి పైగా బలవరణం. 2022లో 1.71 లక్షల మంది ఆత్మహత్య, ప్రపంచవ్యాప్తంగా భారత్లోనే అత్యధికం. ఏపీ నెంబర్ 1, ఇదే మా లక్ష్యం, పాలనను పరుగులు పెట్టిస్తాం చంద్రబాబు. ఉత్తరాంధ్రకు నేనున్న, పోలవరం సుజల స్రవంతి పనులు పూర్తి చేసి 3.8 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తా. పోలవరం పూర్తయితే కరువే ఉండదు. 800 కోట్లతో ఎడమ కాలువ పనులు. సూపర్ 6 అమలులో రాజీ లేదు. స్టీల్ ప్లాంట్ తెలుగువాడి ఆత్మగౌరవం. యూటర్న్ తీసుకున్నానని నాపై దుష్ప్రచారం. వాజ్పేయి టైంలోనే ప్రైవేటీకరణను అడ్డుకున్నా, ఇప్పుడు కాపాడుతా సీఎం చంద్రబాబు. ఇక ఉత్తరాంధ్రలో సీఎం సుడిగాలి పర్యటన, పోలవరం ఎడమ కాలువ పరిశీలన, భోగాపురం విమానాశ్రయం సందర్శన. అనంతరం విశాఖ మెడ్టెక్ జోన్కు ఆనక సిఐఐ ప్రతినిధులతో వర్చువల్ భేటీ. పెట్టుబడులతో రండి, పారిశ్రామికవేత్తలకు బాబు ఆహ్వానం. సిఐఐ వర్సిటీ అమరావతిలో పెట్టాలి. కొత్త P4 పాలసీ తీసుకురాబోతున్నాం. గ్లోబల్ హబ్గా మెట్టక్ జోన్, త్వరలో ఏఐ వర్సిటీ. సీఎం వడివడిగా అడుగులు, ఆర్భటం లేకుండా అణకువగా ముందుకు. బాబు 4.0 పాలనకు నేటితో నెల రోజులు. అభివృద్ధి మంత్రం, సంక్షేమ సంతకం. పేదలు, దివ్యాంగుల పింఛన్లు భారీగా పెంపు. జగన్ జమానాలో 1000 పెంపునకు 4 ఏళ్లు. వచ్చిన 15 రోజుల్లోనే అంత మొత్తం ఇచ్చిన బాబు. మళ్లీ పట్టాలెక్కిన అమరావతి రాజధాని నిర్మాణం. కేంద్రంతో బలపడిన బంధానికి రాష్ట్రానికి శుభం. ఇసుక మాఫియాతో ముకుతాడుకు తగ్గిన ధరలు. మెగా డిఎస్సి టైటిలింగ్ చట్టం రద్దు, అన్నా క్యాంటీన్లు. రీఫైనరీతో పాటు కొత్త కంపెనీల రాకకు మార్క సుగమం. తన శాఖల్లో పవన్ మార్కు, చురుగ్గా మరికొందరు. వైసీపీ అరాచక శక్తులపై చర్యలేవని కేడర్ అసంతృప్తి. పడిపోయిన ఖజానాకి అల్లాడుతున్న ఎమ్మెల్యేలు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పాఠ్యాంశాలే మార్చేశారు. ప్రభుత్వ బడులకు ఒకలా, ప్రైవేటు బడులకు మరోలా. 10th తెలుగులో పొరపాట్లు. మొత్తం 24 చోట్ల 3 పాఠాల మార్పు. ఎన్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి నిర్వాహకం. కౌంటింగ్ తర్వాత కుమ్ముడు. ఆ శాఖలో అడ్డగోలు, గనుల వెంకటరెడ్డి బరితెగింపు. ఆ శాఖలో అడ్డగోలు దోపిడీ. జూన్ 5న 170 LOIలు జారీ. మార్చిలో ఇచ్చినట్లు పాత తేదీలతో ఉత్తర్వులు. చేతులు మారింది 100 కోట్ల పైనే. న్యాయశాఖ ఈసీని పక్కన పెట్టి నిబంధనలను ఉల్లంఘించి ఉత్తర్వులు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించాం. ప్లాంట్ను పరీక్షించడం మా బాధ్యత. మూతపడుతుందని ఆందోళన చెందవద్దు. 100% సామర్థ్యంతో పనిచేసేలా చర్యలు ప్రకటించిన కేంద్ర మంత్రి కుమారస్వామి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పర్యటిస్తున్న ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి. మోడర్న్ ఎయిర్పోర్టుగా భోగాపురం. 2026 జూన్ 30 తేదీకి నిర్మాణం పూర్తి. 4700 కోట్ల వ్యయంతో పనులు. ఎకనామిక్ హబ్గా ఉత్తరాంధ్ర. అన్ని సజావుగా జరిగినట్టయితే 2023 నాటికే వినియోగంలోకి. చంద్రబాబు. కేంద్ర రాష్ట్రాల మధ్య వారధిగా ఈ ఆఫీస్, సత్వర అనుమతులకు మార్గం. యూజీసీ నెట్ ప్రశ్నపత్రం లీక్ కాలేదు. స్క్రీన్ షాట్పై తేదీ మార్చి టెలిగ్రామ్లో వైరల్ చేశారు. సిబిఐ దర్యాప్తులో వెల్లడి. త్వరలోనే ఛార్జిషీట్. సిసోడియాకు రెవెన్యూ. స్టాంపులు, రిజిస్ట్రేషన్లు కూడా ఆయనకే. గత 5 ఏళ్లలో తీవ్ర వేధింపులు, అప్రాధాన్య పోస్టులు. కొత్త ప్రభుత్వంలో సమున్నత గౌరవం. సిసిఎల్ ఏగా జయలక్ష్మి. 19 ఐఏఎస్ల బదిలీ. మొదటి విడత బదిలీపై విమర్శలు రావడంతో ఈ దఫా పకడ్బందీగా పోస్టింగులు. 100 మంది ఐపీఎస్ల బదిలీ. హరీష్ గుప్తా విజిలెన్స్కు, హోం ముఖ్య కార్యదర్శిగా విశ్వజిత్. ఫైర్ డీజీగా మాదిరెడ్డి ప్రతాప్. శ్రీకాంత్కు శాంతి భద్రతలు. బెజవాడ సిపిగా రాజశేఖర్ బాబు. రామకృష్ణకు P&L. ఇవి మెయిన్ పేజీలో వార్తలు. ఇక గ్రామీణ రోడ్లకు మహర్దశ అంటూ 4976 కోట్లతో 7213 కిలోమీటర్ల రహదారులు. గత ప్రభుత్వంలో బిల్లుల చెల్లింపులో జాప్యం, అందుకే గ్రామీణ ప్రాంతాల్లో కుంటుపడిన పురోగతి. మ్యాచింగ్ గ్రాంట్ తగ్గించేలా కేంద్రాన్ని కోరతాం. ఏఐఐబి అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇది మైనర్లే రేప్ చేసి చంపేశారు. ఆడుకుంటున్న 9 ఏళ్ల బాలికను అపహరించి అఘాయిత్యం. నంద్యాల జిల్లాను కుదిపేస్తున్న బాలిక మిస్సింగ్ కేసు. నిందితుల్లో ఒకరు 6వ తరగతి, మరో ఇద్దరు 10th క్లాస్. ఇందులో ప్రధానంగా చూస్తే క్షుద్ర పూజలు చేసినట్టు ఒక ప్లేస్ అయితే చూపించడం జరిగింది. అక్కడ క్షుద్ర పూజలు జరిగినట్టు మనకు తెలుస్తుంది. అలాగే ఈ పాత్రలో దీంట్లో పిల్లల తల్లిదండ్రుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది. పోలీసులు ఇంకా ఇంట్రాగేట్ చేస్తున్నారు.
పాప అయితే ఇంకా దొరకలేదు. ఇంకా పోలీసులు గాలిస్తున్నారు ఒక చెరువులో. తిరుమల క్యూ లైన్లో ఆకతాయిల ప్రాంక్ వీడియో, విజిలెన్స్ విచారణకు టీటీ ఆదేశం. పచ్చని పల్లెపై విషయం ఇంకా కన్నీటి సుడిలోనే బుధవాడ గ్రామం. అల్ట్రాటెక్ కర్మాగారం ఘటనలో కక్కావికలం, ఇద్దరు మృతి, నలుగురి పరిస్థితి విషమం. క్షతగాత్రుల క్షేమ సమాచారం కోసం గ్రామస్తుల ఎదురుచూపులు. అందరూ పొట్టుకొట్టు కోసం రోజు కూలీకి వెళ్లి ప్రమాదంలో పడిన వారే. వెట్టి చాకరీ చేసిన అరకొర కూలీనే. కంపెనీ నిర్లక్ష్యం, అధికారుల లెక్కలేనితనం. స్థానికుల ఉద్యోగాల నిబంధన తూచ్. యూపీ, బీహార్, జార్ఖండ్ కూలీలే అధికం. సో ఇవి ఫ్రెండ్స్ మెయిన్ వార్తలు. మనము ఇంకొక పేపర్ తీసుకొని అందులో ప్రధాన వార్తలు చూద్దాం. సో ఇది మనకు ఆల్రెడీ వచ్చిన న్యూసే. గత పాలకులు వీరప్పన్ వారసులు. ఎర్రచందనం స్మగ్లింగ్తో కోట్లు కొల్లగొట్టారు. సర్కారుకు అప్పులిచ్చే స్థాయికి ఎదిగారు. గత వైసీపీ ప్రభుత్వంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి. వైసీపీ నేతలకు హైకోర్టులో ఊరట. టీడీపీ కేంద్ర ఆఫీసుపై దాడి కేసు విచారణ 16కు వాయిదా. లేల్లా, సజ్జల, తలశీల ఆళ్లకు తాత్కాలిక రిలీఫ్. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగి రమేష్ కూడా రిలీఫ్. ఇది బాలిక ఆచూకీ లభించలేదని చెప్పి మనం ఇప్పుడు నంద్యాల గురించి మాట్లాడుకున్నాం. ఆ న్యూస్. కుక్కను చంపిన చిరుతపులి. శ్రీశైలం చెక్ పాయింట్ వద్ద అర్ధరాత్రి సంచారం. భయాందోళనలో గ్రామస్తులు. లక్ష్మీపార్వతి ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసరా? 3 ఏళ్ల క్రితమే ఉత్తర్వుల. ప్రభుత్వం మారి నెల అయినా ఇంకా రహస్యమైన. టీడీఆర్ హబ్పై విచారణ లేదా? ఇంకా మెయిన్ న్యూస్ చూసుకుంటే మనకు టీటీడీపీ బాధ్యతలు నారా బ్రహ్మణికి అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. కోడలికి తెలంగాణ పగ్గాలు అప్పగించనున్న చంద్రబాబు. సుముఖత వ్యక్తం చేసిన నారా లోకేష్, బాలకృష్ణ. బ్రాహ్మణితో చర్చలు జరుపుతున్న టీడీపీ నేతలు. త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్గా నియామకం. సామాన్యుడికి అందుబాటులో ధరలు వచ్చాయని చెప్పేసి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే చెప్పడం జరిగింది. రైతు బజార్లలో రాయితీపై బియ్యం, కందిపప్పు. రాష్ట్ర వ్యాప్తంగా 284 అవుట్లెట్ల ప్రారంభం. పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్. సో వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మరిన్ని లేటెస్ట్ డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి మనం స్పోర్ట్స్ న్యూస్ చూసేసి క్లోజ్ చేద్దాం. అలాగే మనకి 24 నుంచి అసెంబ్లీ సెషన్లు స్టార్ట్ అయ్యేటట్టు న్యూస్ అయితే రావడం జరిగింది. యూట్యూబర్ ప్రణీత్కు 14 రోజుల రిమాండ్ అయితే విధించడం జరిగింది. యూట్యూబర్ ప్రణీత్ అనేది మీకు తెలిసే ఉంటుంది. రోజు మన పేపర్ ఫాలో అవ్వండి, ప్రతిదీ అప్డేట్గా వస్తూ ఉంటుంది. సో టెస్ట్లో 400 రన్స్. జైస్వాల్, గిల్కు ఆ సత్తా ఉంది. బ్రియాన్ లారా. పాండ్యాను తిరిగి టెస్టులోకి తీసుకోండి. సునీల్ గవాస్కర్. పాలని పోరాడి మరీ ఓడింది. తొలిసారిగా వింబుల్డన్ ఫైనల్కు సెమీస్లో రిబాకినా ఇంటికి. సో పాలని ఓడిపోయిందనమాట. ఇక సినిమా న్యూస్కి వచ్చేస్తే ఈరోజు భారతీయుడు సినిమా అయితే విడుదలైపోతుంది. సో ఎలా ఉంటుందనేది మనకు రేపటిలో తెలుస్తుంది అనమాట. రేపటి వరకు అవసరం లేదు, ఇప్పటికే స్పెషల్ షో చేసింటారు కాబట్టి ఒక గంట తాగితే మనకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.